జ్వలత్కాంతివహ్నిం అంటారు. జ్వలత్కాంతివహ్నిం అంటే అగ్నిశిఖ ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో కూడి ఉన్నది అని. అంటే యథార్థానికి అగ్నిశిఖని అమ్మవారికి ఉపమానంగా చెప్తున్నారు. అగ్నిశిఖ యందు కేవలము కాంతి ఒక్కటే కాదు, అపారమైనటువంటి వేడి కూడా ఉంటుంది. ఆ వేడి కావలసిన వారు వేడిని స్వీకరిస్తారు, కాంతి కావలసిన వారు కాంతిని స్వీకరిస్తారు. అయితే నిజానికి అగ్నిహోత్రం యొక్క వేడి ప్రత్యక్షంగా అంతా మాకు కావాలి అని అనుకునేవారు ఉండరు. పైగా శంకరాచార్యుల వారు అక్కడ ప్రయోగం చేసినప్పుడు వహ్ని అన్న మాట వాడారు. అగ్నిహోత్రానికి అనేక పేర్లు ఉన్నప్పటికీ వహ్ని అన్నది పరమ పవిత్రమైన పేర్లలో ఒకటి. వేదం కొన్నింటిని ప్రదక్షిణయోగ్యంగా గుర్తించింది. అవి కనపడగానే ప్రదక్షిణం చెయ్యండి అని, ప్రదక్షిణం చెయ్యండి అని చెప్పింది అంటే అవి పరమ పవిత్రములు, విశేషించి జీవోద్ధరణ హేతువులు. మన జీవుణ్ణి ఉద్ధరించి జన్మ జన్మాంతరముల యందు కూడా ఉత్కృష్టమైన స్థితికి తీసుకెళ్ళగలిగిన శక్తి కలిగినవి అని అర్థం. అటువంటి వాటికి ప్రదక్షిణాన్ని నిర్ణయం చేస్తారు. అలా ప్రదక్షిణం నిర్ణయింపబడిన వాటిలో వేద పాఠశాల, గోశాల, గురువు, ఆవు, ఎద్దు, గోశాల ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అందులో అగ్నిహోత్రం ఒకటి. అగ్నిహోత్రానికి అపవిత్రత అన్నమాట ఉండదు. అది ఒక శవాన్ని కాలుస్తున్నప్పటికీ కూడా అగ్ని అపవిత్రమైనది అన్నమాట ఉండదు. కానీ ఆ కాలంలో ఉన్న అగ్నిహోత్రానికి మనం ప్రదక్షిణాదులు నిర్వహించకపోవచ్చు, కానీ అగ్ని అపవిత్రమైంది అన్నమాట మాత్రం ఉండదు. దేనిని స్పృశించినప్పటికీ అగ్నిహోత్రుడు పవిత్రమై. కానీ తప్పకుండా ప్రదక్షిణం ఎప్పుడు చేస్తాము అంటే హోమం జరుగుతున్నప్పుడు, యజ్ఞం జరుగుతున్నప్పుడు అగ్ని వేది ఎక్కడ ఉన్నదో అక్కడ ప్రదక్షిణం చేస్తారు. అగ్నిశాల అంటారు. నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వారి ఇంట్లో ఉన్న అగ్నిశాల ఏది ఉంటుందో అది పరమ పవిత్రం. ఆ అగ్నిశాల యందు చాలా గొప్ప గొప్ప అతిథులు, అంటే ఎప్పుడూ భగవన్మార్గమునందు రమిస్తూ ఉండేవారు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఉండేవారు. ఆ కారణం చేత ఎప్పుడూ పవిత్రంగా ఉండేవారెవరో వారిని అగ్నిశాలలో విడిది చేయమని అడుగుతారు. నిజానికి అగ్ని ఆరాధన అన్నది భారతదేశంలో ఎవరో కొందరికి మాత్రమే చెందినది కాదు, అందరికీ అగ్ని ఆరాధన ఉన్నది. వైద్యనాథ దీక్షితీయమని దాన్ని పరిశీలిస్తే అందరూ అగ్నిహోత్రాన్ని ఆరాధన చెయ్యవలసిందే. అగ్ని ఆరాధనలో అత్యంత సులువుగా అందరి చేత చేయించే అగ్ని ఆరాధన పూజలో దీపాన్ని వెలిగించడం, పూజ పూర్తయిపోయిన తర్వాత హారతి ఇవ్వడం. ఈ రెండూ అగ్ని సంబంధమే. ఈ రెండిటిని అందరితోటి చేయిస్తారు. కేరళ రాష్ట్రంలో అయితే భగవతిని దీపంలోకి ఆవాహన చేసి దీపానికే పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది. అంటే దీపాన్నే అమ్మవారిగా భావన చేస్తారు, చేసి దీపానికే షోడశోపచారాలతో పూజ చేసేస్తారు. కుమారస్వామి పావకి అని కీర్తింపబడతాడు, అంటే అగ్ని యొక్క కుమారుడు అని. కుమరిల భట్టు కూడా అంతే, జ్ఞాన సంబంధ నాయనారు కూడా అంతే. వాళ్ళందరూ కూడా అందుకే అవతార పరిసమాప్తి చేసినప్పుడు అగ్నిహోత్రంలోకి ప్రవేశించి వెళ్ళిపోయారు. అగ్ని అంత పవిత్రం, పరమ పవిత్రంగా చెప్పబడే వాటిలో అగ్నిహోత్రం ఒకటి. అందులో యజ్ఞానికి సంబంధించిన అగ్నిహోత్రం ఏదుందో అది ఉత్తరక్షణం ప్రదక్షిణ యోగ్యం. ఎందుకంటే ఎప్పుడైనా హోమం చేస్తున్నాం అనుకోండి, అక్కడికి దేవతలు వచ్చి కూర్చుంటారు. మీరు శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలనం చేస్తే దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ కూడా వచ్చి వారి వారి భాగములు స్వీకరించడం కోసమని కూర్చున్నారు. అప్పుడు విష్ణు వస్తే వాళ్ళు లేచి రావణాసురుడి బాధలు మేమందరం తట్టుకోలేకపోతున్నామని ఆయనకి వినతి చేశారు. మనం ఎవరినైనా ఇంటికి భోజనానికి పిలిస్తే వాళ్ళు భోజనానికి రాకుండా మనం భోజనం పెట్టడం కుదరదు.
నైవేద్యం పెట్టడం వేరు. నైవేద్యం పెట్టినప్పుడు చూపుల చేత గ్రహిస్తారు దేవతలు. అథవా ఆ భక్తి తీవ్రమైతే స్వీకరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి తిన్నడు మొదలైన వాళ్ళ దగ్గర. కానీ యజ్ఞం చేసినప్పుడు మాత్రం స్వాహ అంటారు. ఆ స్వాహ అన్నప్పుడల్లా దేవతలకి అది ఆహారంగా పెడుతుంది. అందుకే ఆ స్వాహాకారం అనగాని నెయ్యి కానీ ఆ వేసేటటువంటి ఆ హవిష్యం అది కానీ సమిధ కానీ ఇతరత్ర హోమంలో వాడే పదార్థం కానీ వెంటనే పడిపోవాలి. స్వాహ అన్న తర్వాత వేయడం కానీ స్వాహాకారానికి ముందు వేయడం కానీ చేయకూడదు. అంటే ఆ స్వాహా శబ్దం చేత మనం ఏది అగ్నిహోత్రంలో సమర్పిస్తున్నామో అది అగ్నిహోత్రుడు కాలుస్తున్నాడు అనుకోకూడదు. హవ్యవాహనుడు అంటారు. హవ్యముగా దేవతలు తిన్నదాన్ని హవ్యం అంటారు, పితృదేవతలు తింటే కవ్యం అంటారు, మనం తింటే అన్నం అంటాం. ఈ మూడిటిని పచనం చేసేవాడు అగ్నిహోత్రుడే. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో. ఇందులో మనం అన్నం తినడం అనేది మనసు అన్నము మీద బాగా ఆధారపడుతుంది. మనం తిన్న అన్నంలో 6వ వంతు మనసు అవుతుంది. అందుకే మనసు చెదిరిపోకుండా ఉండాలి, సత్వగుణంతో ఉండాలి, భగవంతుని యందు నిలబడాలి అంటే అన్నం తినేటప్పుడు నియమాలు పాటించడానికి కారణం అది. ఆ అన్నం ఈ శరీరం పెరగడానికి కారణం. కలియుగంలో అన్నవికారమే శరీరము. అన్నం మీద హితవు పోయింది, అన్నం మీద ద్వేషం పుట్టింది అంటే శరీరం వెళ్ళిపోతోంది అని గుర్తు. దేహం అంటే దహ్యమానం, ఇంకా కాలిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు అన్నద్వేషం పుడుతుంది అంటారు. అన్నం అంటే అన్న సూక్తంలో మనము తినునది మనని తినునది. ఒకప్పుడు అన్నమే మనని తినేస్తుంది. ఏది ఎక్కువ తినకూడదో అది ఎక్కువ తిన్న కారణం చేతనే శరీరం పతనం అయిపోతుంది. కాబట్టి కొన్నాళ్ళు మనం తింటాం, తర్వాత అది మనని తినేస్తుంది. అందుకే అన్న సూక్తము అని వేదంలో అహమన్నమన్నాదో అంటారు పరబ్రహ్మం. నేనే అన్నం నేనే అన్నం నేనే అన్నం అంటారు. అంటే దాని చేతనే సృష్టి స్థితి లయ. అయితే ప్రధానంగా ధర్మచక్రం తిరగడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే యజ్ఞంలో ఉన్నటువంటి అగ్నిహోత్రం మీద ఆధారపడుతుంది. మనం తింటే అన్నం ఈ శరీరం పెరుగుతుంది. పితృదేవతలు తింటే వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కానీ దేవతలకి పెడితే ధర్మచక్రం తిరుగుతుంది. అందుకే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి అంటాడు గీతాచార్యుడు. ఈ లోకం సృష్టింపబడాలి అంటే, ప్రాణులు ఏర్పడాలి అంటే అన్నం కావాలి. అన్నం కావాలి అంటే బయట వర్షం పడాలి. వర్షం పడితే పంట పెరుగుతుంది. పంట పెరిగితే మనకు అన్నం వస్తుంది. అన్నం తింటే అన్నంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తేజస్సు వీర్యముగా మారుతుంది. స్త్రీ యందు శోణితమవుతుంది. శుక్రశోణితములు కలిసిన కారణం చేత పునరుత్పత్తి జరుగుతుంది. అందుకని అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ. వర్షం వల్ల అన్నం పుడుతుంది. ఆ వర్షం పడడానికి కారణం యజ్ఞం. యజ్ఞం చేస్తే మనం హోమంలో స్వాహాకారంతో ఇచ్చిన పదార్థం ఏదుందో ఆ పదార్థం దేవతలకు అంది, దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. అందుకే భాగవతం దశమస్కంధంలో కృష్ణుడు నందాదులతో మాట్లాడుతూ మఖము చేయ వజ్రి మెదసంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసవు మీసి ధేను గణము బ్రతుకు అంటాడు. ఈ ధర్మచక్రం తిరగాలి అంటే యజ్ఞం చెయ్యాలి. అసలు దేవతలకు అందుతూ ఉండాలి, దేవతలు అన్నం తినాలి అంటే ఈ హవిస్సు తీసుకోవాలి, వాళ్ళు సంతోషించాలి, వర్షం కురిపించాలి, పాడి పంట మనకు అన్నం లభించాలి, మనం మళ్ళీ హోమం చేస్తుండాలి. ఈ చక్రం అలా తిరుగుతూ ఉండాలి. ఏవం ప్రవర్తితం చక్రం. అలా చక్రం తిరుగుతూనే ఉండాలి అంటే హోమాగ్ని యందు హవిస్సు ఇస్తూ ఉండాలి. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఒక నియమం ఒకటి ఉంది.
దేవతలకి ఏదైనా ఆహారంగా వెళ్ళాలి అంటే పరదేవత యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. పరదేవత ఆజ్ఞ అయినది, ఇది మీకు అన్నంగా అమ్మవారు అనుగ్రహించినది అంటేనే వాళ్ళకి తినడానికి అధికారం ఉంటుంది. అందుకే దేవీ భాగవతంలో యోగ నిద్రాదేవిని బ్రహ్మగారు స్తుతిస్తాడు. ప్రథమాధ్యాయంలోనే కనపడుతుంది దేవీ భాగవతంలో. అందులో అంటాడు, యజ్ఞేషు దేవి యది నామ నతే వదంతి. అసలు నీ నామము చెప్పకుండా యజ్ఞం చేసినప్పుడు స్వాహేతి వేద విదుషో హవనే కృతేతి, ఆ స్వాహ అనకపోతే మీరక్కడ అగ్నిహోత్రం పెట్టండి, గొప్ప హోమశాల కట్టండి, పరమ పవిత్రమైన పదార్థాన్ని తీసుకొచ్చి అగ్నిహోత్రంలో వెయ్యండి, స్వాహాకారం చెప్పకపోతే మాత్రం అది దేవతలకు వెళ్ళదు. ఇప్పుడు రేపొద్దున మనం 10 రోజులు చండీ హోమం చేస్తాం శారదా నవరాత్రుల్లో. చేసినప్పుడు దుర్గా సప్తశతి అంటే అందులో సప్తశతిలో ఉన్నటువంటి 700 శ్లోకాలు చదువుతారు. కానీ ప్రతి శ్లోకానికి చివర ఏం చేస్తారంటే స్వాహ అంటారు. లలితా సహస్రంతో హోమం చేస్తున్నారు అనుకోండి, లలితా నామం చెప్పి స్వాహ అంటారు. స్వాహ అన్నారు అంటే గుర్తేమిటంటే స్వాహాదేవి రూపంలో పరదేవత అనుగ్రహించినది, ఇప్పుడు మీకది ఆహారమైనది కాబట్టి మీరు స్వీకరించవచ్చు. పరదేవత యొక్క అనుమతి ఉంది, ఇవ్వడానికి మాకు, పుచ్చుకోవడానికి మీకు అనుమతి ఉంది. కాబట్టే అగ్ని ప్రజ్వరిల్లింది. ఇప్పుడు అగ్నిహోత్రుడు సిద్ధంగా ఉన్నాడు మీకు పట్టుకురావడానికి, ఇవ్వడానికి భక్తితో మేము సిద్ధంగా ఉన్నాం. మధ్యలో మంత్రము ప్రధానము, పరదేవత యొక్క అనుగ్రహము ప్రధానము. దాని కొరకు ఆ శ్లోకం చెప్పిన ప్రతిసారి చిట్ట చివరికి వచ్చేటప్పటికి స్వాహ అంటారు. పితృదేవతలకైతే స్వధా అంటారు. స్వధా శబ్దం చెప్తే తప్ప పితృదేవతలు పుచ్చుకోరు, స్వాహా శబ్దం చెప్తే తప్ప దేవతలు పుచ్చుకోరు. అంటే స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి న ప్రాప్నువంతి సతతం మఖ భాగధేయం. అసలు దేవతలకి చేస్తున్నటువంటి హోమంలో హవిస్సు అందుతోంది అంటే ప్రధానమైనటువంటి శబ్దము స్వాహ. ఆ స్వాహ అనలేదనుకోండి, మీరు పొరపాటున శ్లోకం చదివేయడమో ఆ మంత్రం చెప్పడమో చేసి స్వాహాకారం మరిచిపోతే మీరు పదార్థాన్ని అగ్నిహోత్రంలో వేసినా అది దేవతలకి ఆహారంగా వెళ్ళడానికి అనుమతి లేదు. అంటే మంత్రం అంత ప్రధానమైపోతుంది. అందుకని గీతాచార్యుడు చెప్పేటప్పుడు ఇది శ్రద్ధతో జరుగుతున్నట్టయితే, శ్రద్ధ అన్న మాటలో మంత్రమునకు అంత ప్రాధాన్యత ఉంటుంది. మంత్రము శబ్దము, దాన్ని స్వరంతో పలికి ఆ స్వాహాకారం పలికినప్పుడే దేవతలకి ఆహారంగా వెడుతుంది. లేకపోతే ఏమవుతుంది, దేవతలు వచ్చి అక్కడ కూర్చున్నా మీరు పదార్థం వేస్తున్నా అది దేవతలు పుచ్చుకోవడానికి అనుమతి ఉండదు. అంటే స్వాహా శబ్దం అంత ప్రధానం. ఆ స్వాహా శబ్దం వినపడుతోంది అంటే అగ్ని వహ్నిగా ఉన్నాడు అని గుర్తు. అప్పుడు దేవతలకి అన్నం వెడుతోంది అని గుర్తు. అది దేవతలు భోజనం చేస్తున్న ప్రదేశం. దేవతలకు ఒక నియమం ఉంటుంది, మనకొక నియమం ఉన్నట్టే మనకి ఏమిటి నియమం? కృతజ్ఞత. ఎవరైనా ఉపకారం చేశారనుకోండి, ఆ ఉపకారాన్ని స్మరించకపోతే వాడు కృతఘ్నుడైపోతాడు. మనుష్య జన్మలో కృతఘ్నతకి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధిః కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారం చేసిన వారి ఉపకారం మరిచిపోయిన కృతఘ్నుడికి నిష్కృతి లేదు. కాబట్టి ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని స్మరించడం మన కర్తవ్యం. దేవతలకి ఎవరైనా వారి పట్ల మర్యాద కానీ గౌరవాన్ని కానీ చూపించారనుకోండి, వారు వెంటనే వారి అభీష్టమేమి, మనం ఏమి తీర్చాలి అని ప్రయత్నం చేస్తారు. మీరు అందుకే పురాణాలు పరిశీలించినప్పుడు కొన్ని విచిత్రమైన విషయాలు కనపడతాయి. ఎందుకు ఇలా అనిపిస్తుంది? మీరు భారతం పరిశీలిస్తే తెలిసో తెలియకో కుంతీదేవి సూర్యభగవానుడికి నమస్కారం చేసి దుర్వాసో మహర్షి ఇచ్చిన మంత్రంతో పిలిచింది. ఆయన వచ్చాడు, నేనేదో చాపల్యంతో పిలిచాను, చిన్నపిల్లని తెలియక పిలిచాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే సూర్యుడు అన్నాడు, అలా నేను వెళ్ళను. ఎందుకనంటే మాకు ఒక నియమం ఉంది,
గౌరవ ప్రకటనం చేసి మంత్రంతో పిలిచినప్పుడు మేము వస్తే మేము ఉపకారం చేయకుండా వెళ్ళకూడదు. కాబట్టి ఏం కావాలో చెప్పిస్తానన్నాడు. ఆమెకి ఏం అడగాలో తెలియనటువంటి ప్రాయం. అందుకని కన్యాగర్భం అడిగింది. నాకు నీ వంటి తేజోమూర్తి కుమారుడిగా కావాలంది. సద్యగర్భంలో ఇచ్చాడు కర్ణుణ్ణి. అదే మహాభారతాన్ని అనేక మలుపులు తిప్పేసింది. కన్యాగర్భం ఎంత ప్రమాదం అయిపోయిందో భారతంలో, కర్ణుడి వలన అన్ని మలుపులు తిరిగిపోయింది భారతం. అది కర్ణుడి లేకపోతే అసలు భారత యుద్ధం ఏది? కాబట్టి దేవతలకు నియమం ఏమిటంటే వాళ్ళు వెంటనే మన అవసరాన్ని పరిశీలనం చేస్తారు, మీరు అడిగినా అడగకపోయినా. అందుకని హోమశాల కనపడితే ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చుంటారు. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే మీరు మాట్లాడకుండా ఉండడం, మీరు ప్రదక్షిణం చేసి అక్కడ కూర్చోవడం చాలు దేవతలకి. అది వారు భోజనం చేసేటటువంటి సమయం. ఆ వహ్ని అన్న శబ్దం వినపడింది అంటే దేవతలకి అన్నం పెడుతున్న క్రమం అక్కడ నడుస్తోంది. అందుకని అది పరమ పవిత్ర ప్రదేశం. ఆ పైనది గోవులు తిరిగిన ప్రదేశం అనుకోండి, ఇక భూమండలం మొత్తం మీద అంతకన్నా పవిత్రమైన ప్రదేశం ఇంకోటి ఉండదు. ఈ లోకంలో అత్యంత పవిత్రం. మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా తనంత తాను అంత పవిత్రమైన ప్రదేశం ఏది అంటే గోశాల. ఎందుకనంటే గోవుల మలమూత్రములు అక్కడ విసర్జించి గోవులు తిరుగుతాయి కాబట్టి ఆ ప్రాంతము కన్నా ఇంకా పవిత్రమైనటువంటి ప్రాంతము లోకమునందు ఇంకొకటి ఏదీ ఉండదు. మీరు జపం చేయండి, పూజ చేయండి, చదువుకోండి, ప్రదక్షిణం చేయండి, ఏమీ చేయకుండా కాసేపు నడవండి, గడపండి, దాని శక్తి దాంది. గోశాల తొక్కడం అంత తేలిక విషయం కాదు. దానికి గత జన్మల పుణ్యం ఉండాలి, పెట్టి పుట్టాలి, లేకుండా సాధ్యమా అంత పరమ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళడం? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని మహాత్మా గాంధీ గారు కలుసుకోవడానికి వస్తే ఎక్కడ కలుసుకుంటారని ఉత్కంఠ. గాంధీ గారు వచ్చేశారు. ఎక్కడ కూర్చోబెడతారో తెలియదు మహాస్వామి వారు. ఆయన అలా వెళ్ళి, పూర్వం ఆయనకు అలవాటు ఏంటంటే ఎక్కడ క్షతలు వేస్తే అక్కడ కూర్చుంటారు. గోశాలలోకి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడారు గాంధీ గారితో. గోశాల అంత పవిత్రం. మహాస్వామి వారు ఎక్కడికన్నా వెడితే గోశాలలో పడుకునేవారు. నేను శ్రీశైలంలో కామకోటి వారి విశ్రాంతి ప్రాంగణంలో ఉన్న రోజుల్లో ఆ గోశాల ఎదురుగుండా ఉన్న గదిలోనే ఉండేవాడిని. ఆయనలా మనం ఆవుల దగ్గర పడుకోలేకపోయినా ఆవుల మధ్య పడుకోవడానికి ఆయన అంత ఇష్టం చూపించేవారు. అంత పరమ పవిత్ర భూమి గోశాల. అటువంటి గోశాలలో హోమం జరుగుతోందనుకోండి, దేవతలు మరీ ప్రసన్నులవుతారు. ఎందుకంటే బాగా శుభ్రంగా ఉన్న చోట తినడానికి, అపరిశుభ్రంగా ఉన్న చోట తినడానికి తేడా లేదు. తనంత తాను అంత పవిత్రమైన ప్రదేశంలోకి దేవతలు రావడానికి సహజంగా ఉత్సుకత చూపిస్తారు. కాబట్టి నా ప్రాప్నువంతి, అసలు దేవతలకి ఆహారము అందే అవకాశమే లేదు స్వాహా శబ్దము లేకపోతే. కాబట్టి ఇప్పుడు వహ్ని అంటే దాని అర్థం ఏమిటంటే, అమ్మా నువ్వు అన్నపూర్ణవై మాకొక్కదానికే అన్నం పెడుతున్న దానివి కాదు, నువ్వు ధర్మదేవతవి, నువ్వు ధర్మవర్ధిని, ధర్మిణి ధర్మవర్ధిని. ఆమె అగ్నిహోత్రమునకు స్వాహాదేవి స్వరూపమై దేవతలకు అన్నం పెడుతోంది. దేవతల వలన వర్షము పడి మనకు అన్నం లభిస్తోంది. ఇది ఒక విశేషం. రెండో విశేషం ఏమిటంటే, ఆ పడిన అన్నం తిన్న తర్వాత ఆ అన్నం శరీరం పెరగడానికి ఒక్కదానికే కారణం కాకూడదు. ఎందుకనంటే ఎంత పెరిగినా అది పడిపోతుంది ఒకనాడు. ఆ పెరుగుతున్న శరీరాన్ని మీరు ఎంత సద్వినియోగం చేసుకున్నారన్నది ప్రధానం. అందుకే శంకరాచార్యులు వారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెడితే అన్నం ఒక్కటి పెట్టమని అడగలేదు. జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఆ జ్ఞానవైరాగ్యములు కూడా ఎవరివ్వాలి? ఆ అన్నపూర్ణ, ఆ శారదే ఇవ్వాలి. లేనినాడు మనుష్య జన్మ ప్రయోజనం ఏముంటుంది? ఇంకా ఇప్పుడు 84 లక్షల జీవరాశులలో జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి నరజన్మని కీర్తించవలసిన అవసరం ఏముంటుంది? అంటే అది సద్వినియోగం అయ్యేటట్టుగా బుద్ధిని ప్రచోదనం చేసి సక్రమమైన మార్గంలో నడిపించి ఉత్తమ కర్మలు చేయించగలిగిన శక్తి కలిగిన తల్లి ఆమెయే, శారదయే. కాబట్టి ఆ శారదాదేవి అనుగ్రహం కలగాలి. అందుకని ఆ తల్లి జ్వలత్కాంతివహ్నిం. అంతేకాదు,
అందులో విశేషం ఏమిటంటే అగ్నిహోత్రమునకు కాంతి ఉంటుంది, వేడి ఉంటుంది. అమ్మవారు యందు మీరు గమనిస్తే ఒక విశేషం ఉంటుంది. ఆవిడ మనందరికీ తల్లి, పరమేశ్వరుడికి భార్య. అందుకే మనందరికీ ఆవిడ అఖిలాండేశ్వరి, పరమశివుడికి శివకామ సుందరి. ఆయన భర్త, ఆవిడ భార్య, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అది. అంతకన్నా నేను పవిత్రమైన సభలో ఇక మాట్లాడకూడదు. మనందరికీ ఆమె తల్లి. ఏది మాట్లాడుతున్నా, ఏది చదువుతున్నా, అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు ఆ భావన నీ యందు ఉన్నంత కాలము ఆమె పరమానందమును పొందుతుంది. లేదా ఆమె అగ్ని కన్నా వేడి, అగ్ని కన్నా తీవ్రతరమైనటువంటి ప్రకోపాన్ని చూపించగలదు. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణం సుందరకాండలో ఒక విశేషం ఉంటుంది. సీతమ్మ దర్శనం చేసి హనుమ తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వానరులందరూ కూర్చుని సీతమ్మ విశేషాలు, లంక విశేషాలు అడుగుతున్నప్పుడు ఆయన సీతమ్మ గురించి చెప్తూ ఓ మాట అంటారు. న తదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్ట మిహపాణిన జనకస్యాత్మజా కుర్యాత్ క్రోధ కలుషీకృత అంటారు. అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నప్పుడు ఎప్పుడైనా చటుక్కున కాలకపోవచ్చు. అంత బాగా చెయ్యి అగ్నికి తగలలేదనుకోండి, కాలకపోవచ్చు, వేడి తగిలి ఊరుకోవచ్చు. కానీ జనకస్యాత్మజా కుర్యాత్, సీతమ్మ విషయంలో మహాపతివ్రతమైన ఆమె యందు అన్యదృష్టి కలిగినప్పుడు యత్ క్రోధ కలుషీకృత, ఆమె యొక్క క్రోధాగ్ని జ్వాలల యందు బ్రహ్మాండములు భస్మమైపోతాయి. అంటే అగ్నిహోత్రము నిజానికి ఆమె యొక్క క్రోధము ముందు పనికిరాదు. ఎందుచేత అంటే ఆమె పాతివ్రత్యం అటువంటిది, ఆమెకి తన భర్త యందు ఉండే అభిమానం అటువంటిది. అదేమిటండి అలా ఎందుకు ఉండాలి అసలు? ఆవిడ పరదేవత కదా, అసలు అలా రెండు ఉంటాయా? శివుడు అమ్మవారు ఇవన్నీ ఉంటాయా అంటే ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఏది చెప్తున్నప్పటికీ కూడా ధర్మాన్ని విస్మరించి మాట్లాడదు సనాతన ధర్మంలో వాంగ్మయం. ధర్మం ఏదుందో అది వదిలేసి మీరు జ్ఞానం ఒక్కటే అని ఆచారకాండ విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆచారము సదాచారముగా, జరగవలసిన విహిత కర్మ విహిత కర్మగా ఖచ్చితంగా నడుస్తుండవలసిందే. దాన్ని విడిచిపెట్టి చేస్తాను అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. నీటి మీద మీరు ఎన్ని కావ్యాలు రాస్తే ఉంటాయి? జ్ఞాని కాకముందు ఆచారమును పాటించకుండా చేసే సాధన అలాగే ఉంటుంది. జ్ఞాని అయిన తరువాత నువ్వు వదిలిపెట్టక్కర్లేదు, జ్ఞాని అయిపోయావు కాబట్టి వేరు విషయం. కానీ అప్పటి వరకు చేయవలసినటువంటి కర్మకాండ సదాచారము ఏదుందో దాన్ని పాటించవలసిందే. అందుకే మీరు చూడండి, ఆమె కూడా సదాచారపరాయణయై భర్తని అంత గౌరవించేటటువంటి పత్నిగా కనపడుతుంది మీకు. ఆమె గురించి శంకర భగవత్పాదులే ఆమె మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆవిడికి ఎప్పుడైనా ఆయన ఇల్లాలు అంటే ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది. కాబట్టి మాకు అమ్మ అన్నాం అనుకోండి. అందుకే సనాతన ధర్మంలో ఉండే పూజా ప్రక్రియ మీరు గమనిస్తే పత్ని సమేతంగా పూజ చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఆ ధర్మము అన్వయం అవ్వడం అన్నది అందరికీ అట్లాగే ఉండాలి అన్న ఉద్దేశ్యంతో అలా తీసుకురావడం కోసమే ఏదో వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, సర్వేభ్యో మహాదేవీభ్యో నమః, సభాయే నమః అంటారు. అంటే ఆ పత్ని సమేతుడై పురుషుడు ఉండడం ఆయనకి మంగళప్రదత్వం. ఆయనని అంత గౌరవించి భార్య మసలడం ఆమెకి గౌరవం. ఇద్దరూ కలిసి ఒకరి యందు ఒకరు అంత గౌరవంతో అంత ప్రేమతో ప్రస్థానం చేయడం గృహస్థాశ్రమ వైశిష్ట్యం. అది భగవతి మినహాయింపుగా తీసుకుందనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? అమ్మవారికి లేనిది మాకెందుకండి అంటాం. అందుకే మీరు చూడండి, భాగవతంలో కూడా
ఒకే ఒక్కసారి ఆమె కోపంతో శరీరాన్ని వదిలిపెట్టేసింది. నేను ఇలా ఉండనని వదిలేసింది. ఎందుకని అంటే దక్ష ప్రజాపతి శివుడికి హవిస్సు ఇవ్వనన్నాడు. నా అల్లుడు ఇచ్చేది ఏంటి, నాకు కోపం వచ్చింది, నేను ఇవ్వను, పిలవనన్నాడు. ఆవిడ అంతిమమైన తీర్పు చెప్పింది. ఎందుకంటే ఒక మనిషి శరీరం వదిలిపెట్టేసే ముందు చెప్పినది ఏది ఉందో దానికి విలువ చాలా ఎక్కువ. మరణవాంగ్మూలం అంటుంటారే, నేను ఆ మాట అమ్మవారి విషయంలో అన్వయం చేసి మాట్లాడకూడదు. ఆవిడ అవతార పరిసమాప్తి చేసింది దాక్షాయిణిగా. ఎందుకు పరిసమాప్తం చేసింది అంటే ఆవిడే చెప్పింది, జనుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. నరుడు చాలా రుచికరంగా భార్య వండింది కదా అని చెప్పి ఆ పాత్రలో ఉన్న పదార్థాన్ని వడ్డించుకుని భోజనం పూర్తి చేశాడు. ఏదో కొద్దిగా ఉంది, అది కూడా వేసుకుందామని ఏ పులుసో గరిటెతో తీసి వేసుకోబోతున్నాడు. అడుగున ఓ పెద్ద బల్లి ఉంది. అయ్య బాబాయ్, పులుసులో బల్లి పడిపోయింది, నేను తిన్నానని చెప్పి అంత రుచికరమైన ఆహారం తిన్నానని కడుపులో ఉంచుకోడు, నోట్లో వేలు పెట్టు కక్కేస్తాడు. నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి, వాంతి చేసేసుకుని అమ్మయ్య కక్కేశానంటాడు. అట్లా ఒకనాడు నా గురించి తపస్సు చేశావు, నన్ను కూతురుగా కావాలని అడిగావు, దక్షుడికి కూతురుగా వచ్చాను కాబట్టి దాక్షాయణి అని పేరెట్టుకున్నా. కానీ నా భర్తను నిందించావు. ఈశ్వరున్న ఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వ. శివనింద చేసిన తరువాత నేను ఇంకా ఇలాగే ఉంటే, ఈ శరీరంతో ఉంటే, నన్ను దాక్షాయణి అని ఎవరన్నా పిలిస్తే నాకు జుగుప్సగా ఉంటుంది. నా భర్తని నిందించిన దురాత్ముడి పేరుతో నా పేరు పలుకుతున్నారని నాకు ఆగ్రహం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అందుకని హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. శివుణ్ణి నిందించినటువంటి నీకు కుమార్తెగా ఉండడానికి నేను ఇష్టపడినా, వదిలిపెట్టేస్తున్నాను శరీరాన్నని దాక్షాయిణిగా శరీరత్యాగం చేసి హైమవతిగా మళ్ళీ వచ్చి శివుడికి ఇల్లాలయ్యింది. అంటే ఆ శరీరత్యాగం చేసినప్పుడో మాట చెప్పింది, భవో నహోద్ధీష్టి శివం శివీతరహ అంది. శివుణ్ణి ద్వేషించిన వాడికి మంగళాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయిరా అంది. ఏమైంది దక్షుడి యజ్ఞం, ఏమైంది దక్షుడి శిరస్సు? కాబట్టి ఆ తల్లి అగ్నిహోత్ర శిఖ అంటే ఆమె పాతివ్రత్య ప్రకటనం చేస్తూ మన యందు అంత మాతృస్వరూపిణిగా ఉంటుంది. అమ్మకి తెలుసున్నదేమిటి? క్షమాగుణం. ఎన్ని తప్పులు చేశానన్నది కాదు ఆలోచించవలసినది, క్షమించే అమ్మ ఉన్నప్పుడు నేను ఆమె పాదములను ఆశ్రయించి ఇకపైన తప్పు చెయ్యకుండా నిలబడగలగాలి. ఆ ప్రజ్ఞ నేను సంతరించుకోవాలి. మా అమ్మ కోసం నేను అలా నిలబడలేనా, మా అమ్మ సంతోషించడానికి అని అనుకున్న నాడిది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కాబట్టి ఆ తప్పు చెయ్యను అని ఒక్కసారి క్షమాపణ చెప్తే చాలు, అమ్మ ఆనందపడిపోయి దగ్గరికి తీసుకోగలిగినటువంటి క్షమాగుణం కలిగినటువంటి తల్లి మన వైపు. అట్లాగే మనకి కాదు అన్నం, దేవతల నుండి అందరికీ అన్నం పెట్టగలిగినటువంటి తల్లి. కాంతి జ్ఞానం, అగ్ని అన్నానికి ఆధారం. ఇన్నిటినీ కలిపి అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించడానికి శంకర భగవత్పాదులు జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం, ఆవిడ జగత్తునంతటినీ కూడా మోహింప చెయ్యగలిగినటువంటి రూపమున్న తల్లి. ఇందులో ఇది నిజానికి ఆమె యొక్క రూపవైభవం, ఆవిడ ఎంత అందంగా ఉంటుంది, జగత్తుని ఎంత మోహింపచేస్తుంది అన్న అందాన్ని ప్రస్తావించడం జగద్గురువులైన శంకర భగవత్పాదుల తాత్పర్యం కాదు. ఆయన జగన్మోహనాంగీం అంటున్నప్పుడు ఆమె యొక్క మాయా మానుష చారిత్రమును వివరిస్తున్నారు. ఆమె మాయాస్వరూపిణి. శ్రీ విద్యా సంప్రదాయంలో పంచకృత్యపరాయణ అని అమ్మవారు 5 కృత్యములు చేస్తుంది. మనం సర్వసాధారణంగా ఏమంటామంటే సృష్టి స్థితి లయ అంటాం. కానీ పరదేవత పరంగా ఆలోచించినప్పుడు శైవ సిద్ధాంతమునందు కూడా
ఈ 5 ఉంటాయి. అందుకే నటరాజుని పంచకృత్యపరాయణ నటరాజ తాండవం అంటారు. నటరాజు ఈ 5 చేస్తూ ఉంటాడు. సృష్టి ఢమరకం, స్థితి చిరునవ్వు, లయ అగ్నిహోత్రం, అట్లాగే మాయ కిందనున్న రాక్షసుణ్ణి తొక్కి పట్టడం, అనుగ్రహం పైకెత్తినటువంటి ఆ కుంచిత పాదం. అందుకే ఆ కుంచిత పాదం మీద దర్భలు పెట్టి చేసి తల మీద పెట్టుకుంటారు రోజు. కాబట్టి పంచకృత్యపరాయణ అంటే సృష్టి స్థితి లయ కాకుండా తిరోధానము అనుగ్రహము అని ఇంకో 2 ఉంటాయి. సృష్టి తేలికగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఏదో నేనున్నాను, నేను ఒక శరీరంతో, ఒక మనిషి కోటేశ్వరరావు అన్న పేరు మా అమ్మగారు నాన్నగారు పెడితే నేను ఒక తేదీ నాడు ఈ భూమి మీదకు వచ్చాను, సృష్టింపబడ్డాను. స్థితి మళ్ళీ కుడి చేతి పక్కన తేదీ పడే వరకు ఈ భూమి మీద ఉంటాను కాబట్టి ఆ ఉన్నంత కాలము నేను ఆరోగ్యంగా తిరుగుతూ నేను చేసిన మంచి పనులు అవి స్థితి. లయ ఒకనాడు పిండాండము బ్రహ్మాండమనందు లయమైపోతుంది, అది లయ. తిరోధానము ఈ సృష్టి స్థితి లయ మనం వింటూనే ఉంటాం, అది బ్రహ్మాండానికైనా ఉంటుంది సృష్టి స్థితి లయ. కానీ తిరోధానము అంటే ఏంటంటే తిరస్కరణీ విద్య అంటూ ఉంటారు. తిరస్కరణీ విద్య అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం. చూడండి, ఆ ఇంద్రజాలికుడని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మీకు టోపీ చూపించి చూడండి ఈ టోపీలో ఏమీ లేదంటాడు. ఆ టోపీలో చెయ్యి పెట్టి ఓ పావురాన్ని బయటికి తీస్తాడు. ఇప్పుడు అక్కడ లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నాడు, ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నాడు. నిజంగా పావురం టోపీలోంచి తీశాడని మనం ఆనందపడిపోతాం. నిజానికి ఇంద్రజాలికుడు సత్యం, ఇంద్రజాలం అసత్యం. టోపీలోంచి పావురాన్ని తీయడం అన్నది అబద్ధం. అలాగే తిరోధానము అంటే ఏది సత్యమో ఆ సత్యము ఎరుకలోకి రాకుండా తిప్పితే దాన్ని మాయా అంటారు. మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, ఎంత చదవండి, ఎన్ని మాటలు మననం చేసుకోండి, రామకోట రాసినట్టు ఊరికే మనసులో తిప్పుతూ ఉండండి, అది మాయ వదిలిపెట్టినట్టేం కాదు. ఎన్ని ప్రవచనాలు చేయండి, అవన్నీ వదిలిపెట్టేసినట్టేం కాదు, వదిలిపెట్టడానికో ప్రయత్నం చేస్తున్నట్టు. వదిలిపెట్టడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే అమ్మవారి అనుగ్రహం కలిగితే వదిలేస్తుంది. ఆవిడ శాసనం అయిందనుకోండి, ఇన్ని కనపడడం మానేసి ఒకటే కనపడుతుంది. దానికి ఉదాహరణ ఒకటే, వేదాంత శాస్త్రంలో ఎన్ని నగలు ఉండనివ్వండి అన్నీ బంగారమే. బంగారమే నగలుగా మారింది తప్ప నగలు బంగారముగా మళ్ళీ కరిగిస్తే అయిపోతాయి. బంగారం లేకుండా నగల్ని చేయమంటే చెయ్యలేరు. మీరు ఉంగరం అని పిలవండి, కేయూరం అని పిలవండి, కంకణం అని పిలవండి, వడ్డాణం అని పిలవండి, గొలుసని పిలవండి, కర్ణాభరణం అని పిలవండి, నాసాభరణం అనండి, ఏ పేరు పెట్టి పిలిచినా అది బంగారం. బంగారం కనపడదు మనకి, బంగారమే కనపడుతుంది బంగారం అమ్ముతున్న వర్తకుడికి. ఆయన దానిలో ఉన్న బంగారమునకు విలువ కడతాడు. మనం అది మనకు ఎంత బాగుందని ఆభరణంగా చూస్తాం, ఆభరణంగా మనం చూస్తాం, బంగారంగా ఆయన చూస్తాడు. దీన్నే దారుదంతి వికారం అంటుంటారు. పిల్లవాడికి తండ్రి ఏనుగుని తీసుకొచ్చి ఇస్తానంటాడు. ఒరే నీకు ఏనుగంటే చాలా ఇష్టం, నీకు నేను ఏనుగు పట్టుకొస్తానరా అంటాడు. నిజంగా తండ్రి ఏనుగు పట్టుకొచ్చి ఇచ్చినా దాన్ని పోషించద్దు, పిల్లాడికి ఏనుగునిస్తే ప్రమాదం కాదు. అందుకని ఏం చేస్తాడు, కొయ్య ఏనుగు బొమ్మ తీసుకొచ్చి ఇస్తాడు. వాడు దాన్ని పట్టుకుని అబ్బా ఏనుగు తొండం కాళ్ళు దంతాలు పొట్ట వీపు అని ఆనందపడిపోతాడు. తండ్రికి తెలిసి అది కొయ్య వికారం, అది కొయ్య, అది ఏనుగు కాదు అని. వాడికి అది ఏనుగు. అట్లాగే నామరూపాత్మకమైన జగత్తుతో తాదాత్మ్యత చెంది ఇది సత్యమన్న భావన రూఢమైపోయి ఉండడం. దాని చేత ఏమవుతుందంటే రాగద్వేషాలు, ఒకడి యందు ప్రీతి ఒకడి యందు అప్రీతి, కాసేపు వీళ్ళేదో పనికిమాలిన వాళ్ళు నేనే పనికొచ్చేవాడిని, అలాంటి భావాలు. దీని అంతటి వల్ల ఏమవుతుందంటే రాగద్వేషాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఇవి ఎంతకాలం ఏర్పడుతున్నాయో అంతకాలం నువ్వు అంత సమానంగానూ మాయలోనే ఉన్నావు, అందులో అనుమానం ఏం లేదు. ఇవన్నీ నేను చెప్పానని నాకేం పోయినట్టు కాదు, ఇవన్నీ చదివితే పోయినట్టు కాదు. ఇవన్నీ పోయేది ఎప్పుడంటే ఆవిడ అనుగ్రహం కలిగినప్పుడు. శారదా నవరాత్రి ఉత్సవాలు కానీ కర్మ కానీ పూజ కానీ ఆరాధన కానీ ఎందుకు చెయ్యాలంటే ఆవిడ అనుగ్రహం కలగడానికి. అవన్నీ నేను చదివేశానండి, అవన్నీ నేను వినేశానండి, నాకు తెలిసాయి కాబట్టి నాకు పోయినట్టేనండి అనుకుంటే అంతకన్నా భ్రాంతి ఇంకొకటి లేదు.
అదో పెద్ద భ్రాంతి. అలా అనుకోకూడదు. అందుకని వేద విహిత కర్మ చేస్తూ పరదేవత ఆరాధన చేస్తే ఆవిడ అనుగ్రహించిందనుకోండి, తిరోధానము తర్వాత అనుగ్రహము. ఆవిడ మాయ తీసేస్తుంది. మాయ తీయడం సమిష్టిగా ఉండదు, అందరికీ మాయ తీసేయడం అని ఉండదు. ఎవరు ఆ భక్తితో ఉన్నారో ఆ భక్తి చేత ప్రీతి చెందిన పరదేవత ఆ మాయని తీసేసినప్పుడు అంతటా బ్రహ్మమే ఉన్నది, బ్రహ్మము తప్ప వేరొకటి లేదు. అప్పుడు జగన్మిథ్యా బ్రహ్మసత్యం. అది లేనంతకాలం వినేసి జగన్మిథ్యా బ్రహ్మసత్యం నామరూపాలు ఎక్కడున్నాయి, అంతా బ్రహ్మమే అంటే ప్రమాదం. వెనకటికి రామకృష్ణ పరమహంస కథల్లో ఒక విషయం చెప్తారు. గురువుగారి దగ్గర జగన్మిథ్యా బ్రహ్మసత్యం జగన్మిథ్యా బ్రహ్మసత్యం వినేసి తెలుసుకోవలసిన తాత్పర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవడం మానేయడమే అఘాయిత్యంతో కూడుకున్నటువంటి శ్రవణం. దానివల్ల ఏం చేశాడంటే, ఏనుగు వస్తుంటే ఏనుగు బ్రహ్మం నేను బ్రహ్మం కాబట్టి ఎదురెడితే ఏమైందని ఎదురెళ్ళాడు. తొండానికి చుట్టి విసిరోగలు పారేసింది, కాళ్ళు చేతులు విరిగిపోయాయి. గురువుగారి దగ్గరికి తీసుకొచ్చారు. ఏమిరా ఎందుకు వెళ్ళావు ఏనుగు దగ్గరికి అన్నారు గురువుగారు. మీరే కదా చెప్పారు అన్నీ బ్రహ్మమే అన్నారు కదా, నేను బ్రహ్మం ఏనుగు బ్రహ్మం అందుకు వెళ్ళానన్నాడు. అప్పుడు గురువుగారు అన్నారు, మావటి బ్రహ్మం నిన్ను వెళ్ళొద్దు అన్నాడు కదా దగ్గరికి, మరి ఎందుకు వెళ్ళావు, ఆ బ్రహ్మం మాట వినద్దా నువ్వు అన్నారు. ఆచరణ యందు పండే వరకు సరిగ్గా ఉండాలి, అంతేగాని పండకుండా పండినట్టు ప్రవర్తిస్తే బాగుండదు. కాబట్టి అది ఎవరు ఎప్పుడు పండుతారంటే పండిన తర్వాత ఈ అరుపులు కేకలు ఇవేం ఉండవు. ఇక తనలో తాను రమిస్తూ అది అవ్యక్తమై ఇక వాక్కుల చేత మనస్సు చేత ఆవిష్కరించలేని స్థితిలో ఆనందానుభూతి యందు ఉంటాడు యోగి. అది అయ్యే వరకు, ఆ జ్ఞానము సంప్రాప్తించే వరకు నువ్వు నీ ఆశ్రమానికి కట్టుబడి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడమే ధర్మము. ధర్మము ఆశ్రమము మీద ఆధారపడింది. గృహస్థుది ఒక ధర్మం, బ్రహ్మచారిది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం. ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించి ఈశ్వరానుగ్రహము కొరకు ప్రయత్నించినట్లు. ధర్మాన్ని విడిచిపెట్టేసి అనుగ్రహాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఉండవు. ధర్మం అంటే ఆచారమే. ఆచార ప్రభవో ధర్మ, కుండ బద్దల కొట్టి చెప్పాడు భీష్ముడు. ఆచరించినది ధర్మము. ఆచరణ ఆశ్రమమును బట్టి ప్రమాణముగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహము కొరకు మనం ప్రయత్నం చేయడం అంటే ఆమె యందు భక్తితో ప్రవర్తించగా నా ఆనందం అన్న మాట మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలు పెడుతుంది. నా సంతోషం అన్నదానికన్నా ఆవిడ సంతోషం ప్రధానం. ఆవిడ సంతోషిస్తుంది, నేను ఇది చెయ్యాలి. ఆవిడ సంతోషిస్తుంది, నాకు వచ్చింది నేను చెప్పాలి. ఆవిడ సంతోషిస్తుంది, నేను చదువుకోవాలి. ఆవిడ సంతోషిస్తుంది, నేను పూజ చేయాలి. ఆవిడ సంతోషిస్తుంది, నేను శారదా నవరాత్రులు చేయాలి. అలా చెయ్యగా జన్మ పరంపరలలో రాగద్వేషములు నశించి ఆమె ఆనందము కన్నా వేరు ఆనందము లేని స్థితి వస్తుంది. ఇంకా ఏది చేసినా ఆవిడ సంతోషిస్తోందా అంతే. అప్పుడు ఆవిడ ఏమంటుంది, ఇంక నీవు అని ఒకడు ఉండి ఏమిటి ప్రయోజనం, నీ సంతోషం నీ దుఃఖం లేవు, నీకేమిటుంది, నా సంతోషం ఒక్కటే, ఇంక రెండు ఎందుకురా, నిన్ను నాలో కలుపుతానంటుంది. ఆ కలుపుతానన్నప్పుడు భక్తి యొక్క చివరి స్థితి అద్వైతానుభూతి జ్ఞానము వలన. అందుకు శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ భక్తితో మొదలుపెట్టి జ్ఞానమునందు పర్యవసిస్తుందని అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యదా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తిరిత్యుచ్యతే. సముద్రమునందు కలిసిపోయిన నదికి ఇక పేరు లేదు. అప్పటి వరకు నదికి పేరుంది. నది సముద్రాన్ని చేరుకోవడానికి ప్రవహించాలి. నువ్వు చేయవలసిన విద్యుక్త కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ నీ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు భక్తితో ప్రవర్తించినప్పుడు నీకు ఆ జ్ఞానమును ఇవ్వగలిగినది పరదేవత మాత్రమే. అప్పుడు ఆవిడ పంచకృత్యములలో సృష్టి స్థితి లయ కాకుండా తిరోధానము అనుగ్రహము మాయని తీసేస్తే అక్కడ జ్ఞానము కలిగి జీవబ్రహ్మైక్య సిద్ధి. అది జగన్మోహనాంగి. సమస్త ప్రాణులను మోహింపచేయగలదు తన మాయ చేత. ఆ మాయ సామాన్యమైన మాయ కాదు. అది నీ ప్రయత్నం చేత నువ్వు దాటతాను అనుకుంటున్నావేమో.
నువ్వేదో ఇది చేశాను కాబట్టి నేను దాటిపోతాను అనుకుంటున్నావేమో, అసంభవము సుమా. శంకర భగవత్పాదులు నిర్ద్వందంగా చెప్పారు. సౌందర్యలహరి చేస్తూ ఆయన గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమవిదోః హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రినిలయాం తురీయా కాపిత్వం దురధిగనిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. దురధిగనిస్సీమ మహిమ, దానికి అంతు లేదు. అది నువ్వు దాటేది కాదు. అది నేను దాటతానన్న మాట నువ్వు అనకు. నువ్వు దాటడం ఉండదు, నిన్ను దాటించడం ఉంటుంది. నిన్ను దాటించడానికి ఒకే ఒక్కరున్నారు, ఆమె అనుగ్రహించవలసింది. ఎవరు మాయయందు తిప్పుతున్నారో వారే మాయ నుండి ఉద్ధరించాలి. అలా ఉద్ధరింపబడడానికి భక్తి, ఆచరణ, ధర్మము, కర్మ ఇవన్నీ అవసరమే. అందుకని అక్కడ మొదలు పెడితే ఆవిడ అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. ఆ పాత్రత పొందడం కోసమని అమ్మవారి ఆరాధన చేస్తే జగన్మోహనాంగి అయిన అమ్మవారు ఆ మోహాన్ని తొలగిస్తుంది. లేదనుకోండి, ఆవిడ యొక్క మాయ దాటడం ఎవరి తరం కాదు. మీకు ఒక ప్రబల ఉదాహరణ చెప్తా. ఆవిడే చెప్పినా అర్థం కాదు, ఆవిడే వచ్చి చెప్పినా అర్థం కాదు. అది విశేషం. ఆవిడ తీయాలనుకోకపోతే మాయ, అలా అనుకోకుండా ఆవిడ వచ్చి ఇదంతా మాయరా అన్నా మనకు అర్థం కాదు. నేను మీకు దానికి ఒక ప్రబల ఉదాహరణ చెప్తా. సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుని ఉంది. పైన హనుమ కూర్చున్నారు. ఎదురుగుండా రావణాసురుడు వచ్చాడు. ఆవిడ ఏమంది రావణాసురుడితోటి? విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ అంది. ఒరే, నిన్ను చంపేయడం కోసం బ్రహ్మగారు ఆడిన నాటకం రా నన్ను తీసుకురావడం, నీ తరమే నన్ను తేవడం. అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. నేను నరకాంతగా నటిస్తున్నాను. నేను నరకాంతగా పుట్టలేదు, అయోనిజని. అయినా రాముడికి ఇల్లాల్ని కాబట్టి నరకాంతలా ఉన్నాను. నరకాంతలా ఉన్నా కూడా నేను ప్రతిభక్తి పరాయణగా ఉండాలి కదా, ఆయన చెప్తే చెయ్యాలి. ఆయన నన్ను చంపేయి, నిన్ను ఎత్తుకెళ్ళిన రాక్షసుడు ఎవడైనా అలాంటి వాడు వస్తే, అలాంటి సంఘటన జరిగితే అని అనలా ఎప్పుడు. అందుకని నిన్ను వదిలేస్తున్నాను. రాముడు రావాలి, నిన్ను చంపేయాలి. ఎందుకంటే నేను ఆయన చేత రక్షింపబడాలి, అది ధర్మం. అందుకని వదిలేస్తున్నా, లేకపోతే బూది కుప్ప చేసేస్తాను. అసందేశాత్తు రామశ్చాన తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హి తేజస అంది. అర్థమైందా? ఏదో చెప్తోందంతే అని ఆయన ఏం చెప్పాడు? ఏకవేణీ ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్య నైతాన్ ఉపకాయంతే పిబ విహర రమస్వ భుంచ భోగాన్ ధనినిచయం ప్రదిశామి మీదినీంచ మయి లలలలనే యథాసుఖత్వం తయిచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. ఎందుకు ఈ ఒంటి జడేమిటి, భూమి మీద పడుకోవడం ఏమిటి, మట్టి కట్టిన చీర ఏమిటి, ఇన్ని భోగాలున్నాయి, హాయిగా ఆభరణాలు పెట్టుకో, మీ నాన్నగారికి డబ్బిస్తా, మీ బంధువులకి డబ్బిస్తా, నా పాన్పు చేరన్నాడు. ఆయనకి ఏమైనా అర్థమైందా అమ్మవారు చెప్పినా? ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసై తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంది. మరి నేను చెప్పడం కాదు, ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, నువ్వు వినవా, ఎక్కడ తేడా వచ్చిందని అడిగింది. అప్పటికైనా అర్థమైందా? ఆవిడ ఏం చెప్పిందని హనుమకి తెలిసింది. మరి రాజ్యం వా త్రిశిలోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్యరాజ్యం సకలం సీతాయానప్నుయాత్ కలాం అని పైనుంచి ఆయన అంటున్నారు. 3 లోకములను తీసుకొచ్చి తక్కెట్లో ఒక పక్కన పెడితే ఈవిడ 16వ వంతుకి సరిపోదు, అంతటి మహాపతివ్రత మహాతల్లిని ఆయన నమస్కారం పెడుతున్నారు. ఆవిడికి అలా, ఆయనకి అలా ఎందుకు కనపడింది, ఈయనకి ఇలా ఎందుకు కనపడింది అంటే ఆవిడ ఆయన యందు మాయ కమ్మింది. ఎందుకంటే ఆయన పడిపోవాలి. ఆవిడ ఎప్పుడో చెప్పింది, నేను ముందు వెళ్ళాలి, అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్, ఈ అవతారంలో నేను వెళ్లకుండా రావణ సంహారం జరగదు. అందుకని వెళ్ళింది ఆవిడ మాయామానుష స్వరూపంగా. రావణుడు పడిపోయాడు. హనుమ భక్తుడు, ఆయన్ని ఉద్ధరించాలి. అందుకని ఆమె స్వరూపం ఆయనకి అర్థమవుతోంది. ఇద్దరు, ఒకరి ఇటుపక్క ఉన్నారు, ఒకరు పైన ఉన్నారు. ఒకరికి ఒకలా కనపడుతోంది, ఒకరికి ఒకలా కనపడుతోంది. ఇలా కనపడిన వాడికి 10 తలలు తెగిపోయాయి, అలా కనపడిన వాడు భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు.
ఆవిడ ఎవరిని ఉద్ధరించాలనుకుంటోందో వాడు ఉద్ధరింపబడతాడు. నేను ప్రయత్నం చేశాను ఉద్ధరింపబడిపోయానంటే అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు. అలా ఉండదు. ఆమె అనుగ్రహమునకు పాత్రుడవు కావాలి. ఆమె అనుగ్రహమునకు పాత్రుడొకటకు ఒకే ఒక మార్గము ధర్మాచరణమే. ధర్మాచరణము కన్నా వేరొకటి లేదు. అందుకే మీరు సమస్త శాస్త్రాల్ని వాంగ్మయాన్ని తీసుకొచ్చి పిండేస్తే అందులోంచి వచ్చే మాటలు రెండే: సత్యం వద, ధర్మం చర. ధర్మమే. ఇంత వాంగ్మయం భారతం దేనికి వచ్చింది? ధర్మం చెప్పడానికి. రామాయణం ఎందుకు వచ్చింది? ధర్మం చెప్పడానికి. భాగవతం ఎందుకు వచ్చింది? ధర్మం చెప్పడానికి. ధర్మం 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 గట్టెక్కించగలిగినది ఏదైనా ఉంటే ధర్మం. వేదోకిలో ధర్మమూలం. వేదమంతా ధర్మమే. అది పాటించిన నాడు ఆమె అనుగ్రహం. అది వదిలిపెట్టి నేనేదో చేస్తాను, సున్నా. మీరు ఎన్ని అంకెలు పెట్టి హెచ్చ వేసినా చివరి సున్నా పెట్టి హెచ్చ వేస్తే ఎంతో అంత. ఎవరో ఒక ఆయన, నేను నీకు ఎంత ఇస్తానో చెప్తున్నాను గుణించుకో అన్నాడు. 1 × 2, 2 × 1 2, × 3, 2 × 3 6, 4 6 4 24, × 5 120. అంతకన్నా అంటే నాకు రాదు, ఇంకా హెచ్చవేత. 120. ఆయన × 6, × 7, × 8, × 9, × 10, × 11. అబ్బా, లెక్కలు వచ్చు కదా ఆయన. 5 అంకెలు 6 అంకెలు ఇంత ఇస్తాడనుకుంటున్నాడు. చివరి × 0 అన్నాడు. ఏమైంది? ఎంత వస్తే మాత్రం? అసలు ఆచరణ లేనప్పుడు, ధర్మాచరణ లేనప్పుడు నువ్వు చేస్తున్నదంతా × 0. అసలు ధర్మాచరణము ప్రధానము. నీ స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. నీ చెప్పలా, గీతాచార్యుడు చెప్పింది. నీది నువ్వు చెయ్యి, అంతేగాని నీది వదిలిపెట్టేసి ఏదో చేస్తే నీకు వస్తుందనుకోవడం పొరపాటు. అది చేస్తే, ఆ భక్తితో మనం ప్రవర్తిస్తే దానికి భగవతి ప్రీతి చెందుతుంది. ఆమె ప్రీతి చెందితే ఆమె ఇవ్వలేనిది లేదు. అదే కాదు, నేను మీకు మొట్టమొదట మనవి చేశాను. చండీ హోమంలో 13వ అధ్యాయంలో చిట్ట చివర ఆవిడ ఒక మాట చెప్తుంది. దేవతలందరినీ ఉద్దేశించి, భోగ స్వర్గ అపవర్గదా, ఇక్కడ నీకు కావలసిన అవసరములు తీరి నువ్వు ప్రశాంతంగా ఉండడం అన్నమాటైనా, శరీరపతనానంతరము కొంతకాలము స్వర్గలోకమునందు ఉండడమైనా, అసలు ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అయిన మోక్షమును పొందడమైనా నా అనుగ్రహం మీద ఆధారపడింది. ఇచ్చేది నేను. అప్పుడు జ్ఞానదా. ఎవరా తల్లి? సాక్షాత్తు జ్ఞానాంబ. ఆమెయే రాశీభూతమైన జ్ఞానం. ఆమె అనుగ్రహం కలగాలి. ఆమె అనుగ్రహం కలిగితే ఆ మాయ తొలగుతుంది. అది చెప్పడానికి జగన్మోహనాంగీ భజే మానసాంభోజ శుభ్రాంత భృంగీ. భక్తి అంటే ఆమె యొక్క స్మరణయే. నేను ఇది చేస్తే అమ్మవారు కోప్పడుతుందేమో, నాకొద్దు. ఆమె ప్రసన్నత్వం కన్నా నాకు అది ఎంత గొప్ప సుఖమైనా వద్దు. అది ధర్మచక్రమునందు ఇమిడినప్పుడు దాన్ని అమ్మవారు నాకు ఇస్తుంది. అలా ధర్మచక్రంలో ఇమర్చి ఆవిడ ఇచ్చినప్పుడు నేను అనుభవిస్తా. నాకొద్దు అన్ననాడు నువ్వు అమ్మవారి కోసము అన్నప్పుడు ఎంత ప్రీతిపాత్రమైనదైనా, నీ మనసును ఎంత రంజింప చేయగలిగినదాన్నైనా నువ్వు వదిలిపెట్టేయగలవు. లేకపోతే వదిలిపెట్టలేవు. చాలా కష్టం. అది భక్తి ఉందనుకోండి, నిషిద్ధ కర్మ భంజించగలవు. ఇది అమ్మవారు అంగీకరించదు, ఆవిడ సంతోషించదేమో అని నీకు అనుమానం రాగానే నువ్వు వదిలేయగలవు. ఎందుకంటే నీకు భక్తి ఉంది కాబట్టి. అది లేదనుకోండి, నిషిద్ధ కర్మ ఎలా భంజిస్తారు మీరు? ఎవరు బాధపడతారని? అది చేసినా మీకు సంతోషంగా ఉంది కాబట్టి చేసుకెళ్ళిపోతారు అంతే. ఆవిడ ఉన్నది అన్న నమ్మకం ఉందనుకోండి, ఆవిడ అప్రీతి పొందుతుందేమో ఇలాంటి పని చేస్తే అని అనుమానం వచ్చిందనుకోండి, మీకు ప్రీతి ఉంటే మీరేమడుగుతారు? దాన్ని ఎప్పటికైనా నువ్వు ధర్మచట్రంలో ఇమర్చి నాకి, అమ్మ నీ కోసం వదిలేస్తున్నానమ్మా నేను. అప్పుడు ఆవిడికి తెలిసి ఎలా అనుగ్రహించాలో. అది అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి. అంతేగాని అమ్మవారికి ఇష్టం లేనిది నేను చేస్తానని మీరు ఎలా అనగలరు? మీరు అనలేరు. అంటే నిషిద్ధ కర్మని భంజించడానికి తేలిక మార్గం నిజానికి భక్తియే. భక్తి ఉంటే శాంతి భద్రతలు ఉంటాయని ఎందుకంటారంటే,
భక్తి ఛాందసం కాదు. భక్తి ఉందనుకోండి తప్పు పని చేయడు. ఎందుకంటే భగవంతుడు మెచ్చుకోడు. ఆయన మెచ్చుకున్నది నాకు తినడానికి పనికొస్తుంది, కానీ ఆయన మెచ్చుకోనిది నాకు కష్టాలు తీసుకొస్తుంది, నాకు వద్దంటాడు. అప్పుడు ఎవరు ఎవరినీ చెనకరు. భగవద్భక్తి ఛాందసమన్ననాడే నేరాలుంటాయి. భగవద్భక్తి ఉన్ననాడు నేరములు ఉండవు. ఎందుకంటే నేను ఆయనకి కట్టుబడ్డాను, ఆయన బాధపడతాడు, నన్ను ఇష్టపడడు అన్న పని నేను చేయను అన్ననాడు ఎవరు ఎవరిని చనకుతారు, ఎవరు ఎవరిని అపహరిస్తారు, ఎవరు ఎవరిని పీడిస్తారు? నిజానికి భక్తి శాంతికారకము. అమాయకులై వెర్రివాళ్ళై భక్తిని ప్రబోధం చేశారా ఈ దేశంలో? ఈ దేశంలో ఒకప్పుడు తాళం కప్ప అన్నది లేదు. అందుకే మీకు విచిత్రం ఏంటంటే సంస్కృత భాషలో లేని మాట ఉండదు. సంస్కృత భాషలో ఉన్న మాటలు కొన్నింటిని మీరు ఇతర భాషల్లో చెప్పడానికి అవకాశం ఉండదు. ధర్మం అని ఉందనుకోండి, ధర్మం అన్న మాటని యథార్థంగా పరిపూర్ణంగా మీరు ఇంగ్లీష్లో అనలేరు. మీరు రైచువస్నెస్ అనండి, ఇంకోటి అనండి, పూర్తిగా ధర్మశబ్దానికి ఉన్న అర్థం రాదు ఆ మాటకి. అందుకని రామ ఫాలోడ్ ధర్మ అంటారు. రాముడు ధర్మం పాటించాడని చెప్పాల్సి వస్తే రామ ఫాలోడ్ ధర్మ అంతే. అంతేగాని ధర్మానికి సమానమైన మాట లేదు. సంస్కృత భాషలో ఒక మాట ఉంది అంటే అన్ని అర్థాలతో ఉంటుంది, వ్యాఖ్యానంతో. అమరకోశం చూస్తే అట్లాంటిది తాళం కప్పకి అసలు సంస్కృతంలో మాట లేదు. ఎందుకు లేదంటే దాని అవసరం లేదు. ఈ దేశంలో తాళం కప్ప వేసేవారు కాదు. ఎందుకు వేసేవారంటే పరద్రవ్యాణి లోష్టవత్, ఇతరుల సొమ్ము నాకు బెడ్డ లాంటిది, అది ఎవడు ముట్టుకునేవాడు కాదు. అందుకని సంస్కృత భాషలో తాళం కప్ప అన్న మాటే లేదు. అంటే ఈ దేశ వైభవం ఎంత గొప్పది, ఈ దేశ సంస్కృతి ఎంత గొప్పది. అటువంటి దేశం. కారణం భగవంతుడికి జవాబుదారీ. ఆ జవాబుదారీతనం అంత గొప్ప స్థితిని కల్పించగలదు. కాబట్టి ఆ తల్లిని మనసులో ఎప్పుడూ స్మరిస్తూ ఆవిడ ఇష్టపడుతుందా అదే నీ ధర్మాచరణకు కారణము. నువ్వు వేదమంతా చదువుకుని ధర్మం ఎలా తెలుసుకుంటావు? అందుకే ధర్మానికి 5 ప్రమాణాలు చెప్పారు. శృతి వేదం, స్మృతి, శృతిలో ఉన్నటువంటి కొన్ని సూత్రములను తీసి ఋషులు ఇచ్చారు. గౌతమ మహర్షిస్తే గౌతమ స్మృతి, అత్రి మహర్షిస్తే అత్రి స్మృతి, యాజ్ఞవల్క్యుడిస్తే యాజ్ఞవల్క్య స్మృతి. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ వెళ్ళినట్టు శృతి వెంట స్మృతి వెడుతుంది. శృతి స్మృతి తెలియకపోతే పురాణము కూడా తెలియకపోతే పెద్దలు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి వాళ్ళలా ప్రవర్తించడము. యద్యదాతరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. వాళ్ళు ఎలా ప్రవర్తించారో అది ప్రమాణం అవుతుంది. 5 అంతరాత్మ ప్రబోధం. నీ అంతరాత్మ ధర్మానికి ప్రమాణం. అందుకే భీష్ముడు అనుశాసనిక పర్వం, శాంతి పర్వం చెప్పిన తర్వాత ధర్మరాజు గారు అంతా విని, బాబోయ్ ఈ ధర్మాలు అసలు నాకు ఎలా గుర్తుంటాయి, ఇన్ని ధర్మాలు, నాకు తేలిగ్గా ధర్మం గుర్తుపెట్టుకోవడానికి మార్గం చెప్పన్నాడు. ఒరులేవేవియునర్చిన నరవరా అప్రియము నీ మనంబునకగు తానొరులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. నిన్నెవరన్నా ఏమంటే బాధపడతావో అది నువ్వు ఇతరులను అనకు. నీకు ఎవరు ఏది చేస్తే బాధపడతావో అది ఇతరులకు చేయకు, అదే ధర్మం. అంటే అంతరాత్మ ప్రబోధాన్ని ప్రమాణంగా చెప్పేశాడు భీష్ముడు. అదే ధర్మం అన్నాడు. అంతరాత్మ ప్రబోధం ధర్మం అయితే అంతరాత్మ యందు నువ్వు భగవతికి కట్టుబడి నేను ఇది చేయనని ఆలోచిస్తూ ప్రవర్తిస్తున్నప్పుడు అది నవనీతం, అది తేనె. పువ్వులో తేనె ఊరినట్టు నీలో భక్తి ఊరుతోందే. ఎంత గొప్ప అవకాశం కానివ్వండి, ఎంత గొప్ప భోగం కానివ్వండి, నాకు ఇది ధర్మబద్ధంగా అన్నప్పుడు వద్దు అని నువ్వు తిరస్కరించగలిగితే అక్కడ తేనె ఊరింది, నువ్వు కట్టుబడ్డావు. దానికోసం ఆవిడ ఏం చేస్తుందంటే తుమ్మెద రూపంలో వచ్చి ఇక్కడే మనస్సన్న పుష్పంలో పుట్టినటువంటి భక్తిని భృంగీం తుమ్మెద రూపంలో తాగుతుంది. భ్రమరాంబ మరి భృంగీం కాదు. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంటారు,
భృంగీచ్ఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. మనోరాజీవే, నా మనస్సు అనేటటువంటి తామర పువ్వులో ఊరుతున్న భక్తి అన్న మకరందం ఉందే, ఆ మకరందం తాగడానికి అమ్మవారు భృంగీం, ఆ తుమ్మెద రూపంలో వచ్చి ఇక్కడే వాలి, ఎగిరితే ఝంకారం, తాగుతుంటే నిశ్శబ్దం, ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది, తాగుతూనే ఉంటుంది, ఇంకెక్కడికే వెళ్ళదు, ఇక్కడే కూర్చుంటుంది. కాబట్టి భజే మానసాంభోజ సభ్రాంత భృంగీం. నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేయడం కాదు, అమ్మవారు నీలోకి వచ్చేసి కూర్చోవాలంటే మార్గం ఏమిటంటే నువ్వు ఎప్పుడూ ఆమెను స్మరిస్తూ ఉండడం. అంటే దాని అర్థం బుద్ధినే ఏదో నోటితో స్మరణ అని కాదు, ఏది చేస్తున్నా ఆవిడికి ప్రీతిపాత్రమా. ఎందుకంటే ఏది చేయకుండా నువ్వు అసలు ఎలా ఉంటావు? చేయకుండా ఉండడం సాధ్యం కాదు, కర్మ చేసి తీరవలసిందే. కాబట్టి అసలు కర్మ చేయకపోతే శరీరయాత్రాపిచతైన ప్రసిద్ధేర కర్మణ అంటాడు. నీ శరీర యాత్రే నడవదు కదా అన్నాడు కృష్ణ పరమాత్మ. అన్నం తినకపోతే ఎలా? గాలి పీల్చకపోతే ఎలా? నువ్వు ఇవన్నీ చేయకపోయినా మనసుతో చేయవా ఏమి? అందుకని చేసే కర్మలు చేస్తూ అవి అన్నీ భగవతికి ప్రీతిపాత్రమా అన్న ప్రశ్న వేసుకోవడం భక్తికి పరాకాష్ఠ. అప్పుడు ఆవిడే ఇక్కడికి వచ్చి కూర్చుని తుమ్మెదగా తాగుతోంది. నిజస్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం. దీని అర్థం ఏమిటంటే ఆమెకు సంబంధించినటువంటి స్తోత్రములు, ఆమెకు సంబంధించిన స్తోత్రముల యొక్క గీతములు, ఆమెకు సంబంధించిన స్తోత్ర సంబంధమైన నృత్యమునకు ఆమె ఆనందపడుతోంది. అంటే దీని అర్థం ఏమిటంటే ఆవిడ్ని పొగడమని కాదు, తాదాత్మ్యత అని దాని అర్థం. నువ్వు ఎంత తాదాత్మ్యతని పొందుతున్నావు అది ఆవిడ ప్రధానంగా తీసుకుంటుంది. చిలక పలుకులలా పలుకుతున్నావా, నువ్వు అది పలికేటప్పుడు అంత సంతోషాన్ని పొందుతున్నావా, దాని మీద విశ్వాసం ఉన్నదా, ఒక స్తోత్రం చదివేటప్పుడు అంత అందంగా అంత భక్తితో దాని అర్థం నీకు మనసులో కలిగిన కారణం చేత పరవశించిపోతూ అవసరమైతే తరువాత మాట మరిచిపోయి ఆగిపోతూ ఆ పరవశం కలిగిందనుకోండి. మీరు ఈ శారదా భుజంగ ప్రయాతాష్టకమే చదువుకుంటున్నారు. కరే జ్ఞాన ముద్రాం కనద్రత్నలోలాం కరేద్వక్షమాలాం ఏదో చదువుకుంటున్నారు, మీకు ఆ తర్వాత గుర్తు రాలేదు. ఎందుకనంటే మీకు అసలు ముందు ఆ కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం అనేటప్పటికీ ఆమె యొక్క కటాక్షము, కడగంటి చూపు అదేదో మనసులోకి గుర్తొచ్చింది. భారంగా దాటి ఏదో చిన్ముద్ర వరకు వచ్చారు. ఆ తర్వాత ఇంకా గుర్తు రాలేదు. ఎందుకు గుర్తు రాలేదంటే మనసు తర్వాత దాన్ని గుర్తు చేసుకోవడం మీద లేదు, మీరు చదివిన దాని మీద ఉండిపోయింది. ఉండిపోయి దాన్ని మీరు మనసులో భావన చేస్తున్నారు. బాగా భావన చేస్తున్న కారణం చేత తర్వాతది గుర్తు రాలేదు. ఇప్పుడు ఆయన మరిచిపోయారనరు, ఆయన రమించిపోతున్నారంటారు, మయమైపోయారంటారు. చూడండి లోకంలో ఓ మాట ఆయన తన్మయుడైపోయాడండి అంటారు. తన్మయుడైపోయాడండి అంటే ఆయన దానిలో కలిసిపోయాడు. ఇంకా ఏమయ్యా నీ జేబులో ఉన్న డబ్బులు తీసేస్తుంటే నీకు తెలియలా అంటే, ఏమండి నేను ఆ సభలో ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న సంగీతంలో తన్మయత్వంలో ఉన్నానండి, నా ఒంటి మీద నాకు స్పృహ లేదు అంటే తన్మయుడిని అయిపోయానంటే ఆ నృత్యం చూస్తూ నేను అందులో లీనమైపోయాను. ఎవడో నా జేబులో చెయ్యెట్టాడు, డబ్బులు తీశాడు, అది ఇంకా నాకేం తెలియలేదు. స్పర్శ తెలీదా అంటే చర్మం చెప్పింది, మనసు గ్రహించలేదు. ఎందుకనంటే మనసు లయమైపోయింది ఆ నృత్యంలో, అంత బాగుంది ఆ నృత్యం. అందుకని దాని ఎంతో తన్మయుణ్ణైపోయానండి అంటారు. తన్మయుణ్ణైపోయానంటే దానిలోకి పరవశించిపోయాను, దానిలో కరిగిపోయాను. దానిలో కరిగిపోతే దీనిని మరిచిపోయామని గుర్తు. ఆ తన్మయం అవడం అన్నది గొప్ప, అది శివమయం అవ్వడం, అది శివామయం అవ్వడం. అది రాగలిగితే నువ్వు ఒక్క స్తోత్రం చదివితే చాలు. అది అంటారు శంకరాచార్యుల వారు, సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే. నువ్వు ఎన్ని చదివావు ఎన్ని విన్నావు కాదు, నువ్వు అలా తన్మయత్వం పొందగలిగి ఒక్కసారి నమస్కరించగలిగితే చాలు, ఆవిడ ప్రీతి చెందుతుంది. ఆ తన్మయత్వం లేదు,
అదో పాఠ్యాంశం, అదో ప్రణాళిక. రోజు ఇన్ని స్తోత్రాలు చదవాలని ఆయనకు నియమం ఉంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే తీసి చదువుకుంటాడు. మంచిదే, నేను దాన్ని తప్పు పట్టడం కానీ ఏమి చేయట్లేదు. అసలు అక్కడ వరకు వచ్చాడంటే గొప్పగా. ఎప్పుడప్పుడు తర్వాత తన్మయం వస్తుంది ఆయనకి. కానీ తన్మయం లేకుండా నేను చదువుతున్నానా లేదా, మూడు స్తోత్రాలు అయిపోయా లేదా, ఇవాళ 5 అయిపోయా లేదా అని ఎంత తొందరగా 5 పూర్తి చేసుకుని మన పని మీద వెళ్ళిపోదామని గడగడ చదివేస్తూ ఏదో ఇతర విషయాలు ఆలోచిస్తున్నారనుకోండి, మీరు చదివారన్న దానికన్నా వీడు దృష్టి పెట్టలేకపోతున్నాడని ఆవిడ ఆలోచిస్తుంది. మీరు తన్మయులు కాగలిగారనుకోండి, ఏది చదువుతున్నారో, ఏది చెప్తున్నారో, ఏది వింటున్నారో దాని యందు మీరు రమించిపోయి మీరు ఉన్నారన్న ఉనికిని మీరే మరిచిపోతే అది ఆవిడికి ఆనందకారణం. అప్పుడు ఆవిడ వెలుగుతుందిట. ఎంత ఆనందపడుతుందోట. అబ్బా, ఎంత నియంత్రించాడు రా మనసుని, ఎంత ఆర్ద్రమైందిరా వీడికి. నా స్తోత్రం అలా చదువుతున్నాడు, అలా నృత్యం చేస్తున్నాడు. నృత్యం చేసేటప్పుడు తన్మయుడు కాకుండా నృత్యం చేస్తే అది చెల్లదు. కస్తూరీ తిలకం లలాట పలకే అని ఇలా చూపిస్తున్నప్పుడు తాను కృష్ణుడైపోయేవాలి. ఏదో కంజదలాయతాక్షి కామాక్షి దీక్షితారు వారి కీర్తనకి నృత్యం చేస్తున్నారనుకోండి, ఏదో అక్కడ గజగమనే అని వచ్చిందనుకోండి, ఏనుగులా నడుస్తుంది అమ్మవారు అన్నప్పుడు అక్కడే నిలబడితే కుదరదు. వేదిక చుట్టూ ఆ గజగమనే అన్నప్పుడు ఏనుగు ఎలా నడుస్తుందో అట్లాగే నడవాలి కదా. ఆ కీర్తనలో ఏనుగు నడక గురించి ప్రస్తావన ఉంటుంది. కంజదలాయతాక్షి కామాక్షి కుంజరగమని. కుంజరగమని అంటే గజగమని, ఏనుగు నడక. ఏనుగు ఎలా అందంగా నడుస్తుందో అలా నడుస్తుందిట కామాక్షి. అంటే కుంజరగమనే అని గురువుగారు పాట పాడుతున్నారనుకోండి, నృత్యం చేసి ఆవిడ ఏం చేయాలి? ఇలా పద్మం వికసించినట్టు ఇలా జంకారమో చూపించింది అనుకోండి, అసందర్భం అది. కుంజరగమనే అంటే ఆవిడ ఏనుగు నడిచినట్టు నడవాలి. అప్పుడు వేదిక చుట్టూ ఆమె గజ్జలు గల్ 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 మని నడిస్తే కామాక్షి ఎలా నడుస్తుందో అలా నడవాలి. అలా నడిస్తే ఆమె కామాక్షి నడక ఎంతో తాదాత్మ్యతని పొంది ఆమె కామాక్షి అయిందప్పుడు. అప్పుడు నాకు ఆమె కామాక్షియే. నేను ఆమె పాదములు, ఆమె పాదములకు ఉన్న మంజీరములలో నేను కామాక్షి పాదములే చూసి నేను మానసికంగా నా తల ఆమె పాదములకు తాటించి నమస్కరిస్తాను. ఎందుకంటే ఆమె ఆ పారవశ్యాన్ని పొందినప్పుడు ఆమె తన్మయమైపోయింది కాబట్టి కామాక్షి అయింది. నీకు ఆ తన్మయావస్థ కలగాలి. స్తోత్రం చేశావా, నృత్యం చేశావా, భజన చేశావా, ఏది చేశావన్నది కాదు. ఏది చేసినా నిజ స్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం. బాలమురళీకృష్ణ గారు ప్యారిస్లో కచేరీ చేస్తున్నారు. కచేరీ చేస్తూ రామచంద్రమూర్తి మీద కీర్తన చేస్తున్నారు. కీర్తన చేస్తూ ఆయన పారవస్య స్థితిలోకి వెళ్ళిపోతూ రారామాని చెయ్యెత్తి ఆయన రాముణ్ణి నిజంగా పిలుస్తున్నట్టుగానే కీర్తన చేశారు. సభలో అందరూ వెనక్కి తిరిగి చూశారు. అది పాట పాడడం అంటే. రారారామ ఎన్ని స్వరాలు వేశానికన్నా రారారామ అన్నప్పుడు నేను ఎంత తాదాత్మ్యత పొందానన్నది ప్రధానం. త్యాగరాజు గారు రారారామ అని పిలిచినప్పుడు ఏ తాదాత్మ్యతతో పిలిచి ఉంటారో ఆ తాదాత్మ్యతలోకి వెళితే తన్మయులయ్యారు బాలమురళీకృష్ణ గారు. ఆయన తన్మయులైతే సభ తన్మయమైంది. ఈయనకి రాముడు కనపడ్డాడా, నిజంగా వస్తున్నాడా అని అందరూ వెనక్కి తిరిగి చూశారు. అది తన్మయం అయిపోవడం అంటే. తాను తన్మయం అయితే అది విన్నవాడు, అది చూసినవాడు కూడా తన్మయం అవుతాడు. అంటే తాను వెళ్ళడమే కాదు, మిగిలిన వాళ్ళని తీసుకెళ్ళగలిగిన వాహనం అవుతాడు, ఎక్కించుకుంటాడు. వరద ఎంతున్నా పడవ ఉంటే చాలదా, ఎక్కి దాటేయచ్చుగా. అలా నీకు మనసు కఠినంగా ఉన్నా ఈ లలిత కళల వలన ఆర్ద్రమై అమ్మ పాదములు చేరుతావు. అందుకని భ్రాంతభృంగీం ఆవిడ దేనికి పరవశిస్తోంది, దేనికి సంతోషిస్తోంది అంటే నిజస్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం. త్యాగరాజస్వామి వారి కీర్తన చేస్తూ ఉంటే రామచంద్రమూర్తి అలా కూర్చుని విన్నారంటే, దీక్షితారు వారు కీర్తనలు చేస్తుంటే పరదేవత అంత పరవశించిపోయిందంటే, చిట్ట చివర మీనాక్షి ముదం దేహి నాకు మోక్షం ఇయ్యమ్మా అని అడిగితే
ఉత్తర క్షణం బ్రహ్మస్థానాన్ని భేదించి ఎదురుగుండా పూజామందిరంలో ఉన్న కామాక్షిలోకి తేజస్ ఐక్యం అయిపోయింది శిష్యులు చూస్తూ ఉండగా. అంతవరకు ఎందుకు, బాలమురళీకృష్ణ గారి గురువుగారు పారుపల్లి మహానుభావుడు ఆయన వచ్చి కూర్చుని ఉండగా స్నానం చేసి భోజనానికి వస్తున్నారు. మనవడు పరిగెత్తుకొచ్చి, తాతగారు తెల్ల పంది వస్తోందండి రోజు పొద్దున్న అన్నాడు. ఈ సమయానికి తెల్ల పంది వస్తోంది అన్నాడు. తెల్ల పంది వస్తోందిరా అని భోజనం చేయకుండా ఏ మడిబట్ట కట్టుకుని భోజనానికి ఎడుతున్నారో ఆ మడిబట్టతోనే కిందకి దిగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. అది చెప్తూ బాలమురళీకృష్ణ గారు గద్గదమైపోయి కంఠం కన్నుల వెంట నీరు కారిపోయేది. వచ్చి ఆ పంది వంక చూసి, స్వామి వచ్చావా, సమయం అయిందా అన్నారు. ఆయన తేజస్సు ఆ పందిలో కలిసి పంది వెళ్ళిపోయింది, పంతులు గారు పడిపోయారు. బాలమురళీకృష్ణ గారిని చెక్కిన గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. ఆయన చెప్పుకున్నారు పొగబండిలో మొదట చెన్నై వెళ్ళే రోజుల్లో, నేను కిటికీ దగ్గర కూర్చుంటే కళ్ళల్లో బొగ్గులు పడతాయిరా అని నన్ను తన తొడ మీద కూర్చోపెట్టుకుని చేత్తో పట్టుకుని, ఎక్కువ బొగ్గులు నా కళ్ళల్లో పడిపోతాయేమో అని కొంచెం దూరంగా కూర్చోపెట్టుకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు నా గురువు. ఆయన భార్య తలస్నానం చేయించేవారు నాకు అని. అలా సంగీతం నేర్పారు, అంత గొప్పగా నేర్పారు. అందుకు బాలమురళీకృష్ణ గారు అంత గొప్ప విద్వాంసుడయ్యారు. అంటే ఒక కీర్తన పాడడం అంటే దాని భావంలో రమించిపోవడం. తరచూ చెప్పేవారు బాలమురళీకృష్ణ గారు, భావం తెలియకుండా పాడకూడదు అని. ఎందుకనంటే భావం తెలియకుండా పాడామనుకోండి, అది విరిచేసి రకరకాలుగా మాటలు విరిచేసి అందం లేకుండా పోతుంది. అది భావం తెలిస్తే ఏ మాట ఎక్కడ ఆపాలో ఎక్కడ విరవాలో అక్కడే విరుస్తారు, అక్కడే పాడతారు. అంత బాగా పాడతారు. అందుకే మీరు చూడండి, ఎన్ని వేల మంది ఉన్న సభలోనైనా ఆయన వచ్చి పాడడం మొదలు పెడితే రమించిపోతాడు, తన్మయుడైపోతాడు. ఆయనకి వాళ్ళతో సంబంధం ఉండదు. మొదలు పెట్టగానే ఆయన అంతే రమించిపోతాడు. ఆయన రమించిపోతాడు, సభ రమించిపోతుంది. అంత తొందరగా ఆయన ఆ రమించిపోవడంలోకి వెళ్ళిపోతారు, తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. ఓ పూజకు కూర్చుంటే అంత తొందరగా తన్మయుడు కాగలవా? ఓ స్తోత్రం మొదలెడితే అబ్బో ఇంకో శ్లోకం ఉందని ఎలాగో దాటుతూ తన్మయుడు కాగలవా? వినేటప్పుడు అయ్యో అయిపోయిందా అని తన్మయుడు కాగలవా? పాట పాడితే అలా పాడగలవా? వీణ వాయిస్తే అలా వాయించగలవా? అది తన్మయత్వం. ఆఖరికి అది ఎక్కడి వరకు అంటే మంత్రం చెప్పినా కూడా, ఆ మంత్రం చెప్తున్నప్పుడు కూడా మంత్రార్థమునందు రమించిపోతారు. ఆ స్థితిని పొందితే ఆవిడ ఆనందిస్తుంది. ఆవిడ ఆనందానికి అవి కారణములు. అంతేకాని నీకు కేవలం పూజ చెయ్యొద్దని శంకర భగవత్పాదులు ఎప్పుడు అనరుసుమండి, అసలు ఆ మాట అనకూడదు. కానీ అది కొనసాగాలి. నీ యందు ఏది చేస్తున్నా ఆ ఆనందము వ్యక్తము కావాలి. అటువంటి స్థితిని పొందడం నిజస్తోత్ర సంగీత నృత్య ప్రభాంగీం భజే శారదాంబామజస్రం మదంబాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.